అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్యాప్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై పేపర్ ఫౌండేషన్. ఇదొక కంప్లీట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏమంటారు, పేపర్ ఇండస్ట్రీని బాగుపరచడానికి వచ్చిన ఒక ఇండస్ట్రీ అన్నమాట, ఒక ఎన్జిఓ. ఈ ఎగ్జిబిషన్ వచ్చి ప్యాప్ ఎక్స్పో నుంచి రేపు 6వ తారీఖు నుంచి 6, 7, 8 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక 100 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, మొత్తం మనకు గుజరాత్ నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఉన్నారు, బాంబే నుంచి ఉన్నారు, పూనా నుంచి, నాగ్పూర్ నుంచి, హైదరాబాద్ నుంచి, మొత్తం ఇట్స్ ఎ నేషనల్ షో. ఇది కటెండైజర్ షో మాది. ఈ పేపర్ ఫౌండేషన్ అనేది ప్యాప్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో చేస్తున్నాము. 6, 7, 8 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 ఎగ్జిబిటర్స్ ఉంటారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ గల్ఫ్, ఆఫ్రికా అండ్ సార్క్ దేశాల నుంచి విజిటర్స్ రాబోతున్నారు. ఒక 6,000 నుంచి 8,000, 9,000 మధ్యలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ 3 రోజులలో. దీంట్లో మీకు ఏమేమి డిస్ప్లే చేస్తారు అంటే పేపర్ అండ్ బోర్డ్కి సంబంధించినవి. మనము రోజు పొద్దున లేసి ఒక టీ కొట్టులో పోతే ఇంతకుముందు మనకు ప్లాస్టిక్లలో కప్పులు ఇచ్చేది, అవి ఇప్పుడు పేపర్ బ్యాగ్స్లో వచ్చాయి. మీరు ఒక క్రీమ్ స్టోనో లేకపోతే ఒక బాస్కెట్ రాబిన్స్లో పోతే ఈరోజు ఐస్ క్రీమ్ ఇట్లా మీకు ఒక పేపర్ కప్పులో పెడుతున్నారు. అలాంటి కప్పుల మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, తర్వాత మీరు ఏ షాప్లో పోయినా ఈరోజు ఒక బెల్ట్ కొనడానికి పోయినా, ఒక టై కొనడానికి పోయినా, ఒక వాచ్ కొనడానికి పోయినా రిజిడ్ బాక్స్ వస్తున్నాయి, డబ్బాలు వస్తున్నాయి. ఆ డబ్బాలు మ్యానుఫ్యాక్చర్లు ఉంటారు. అలాగే పేపర్ ట్రేడర్స్, పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్, రైటింగ్ పేపర్ దగ్గర నుంచి, నోట్బుక్ పేపర్ దగ్గర నుంచి క్రాఫ్ట్ పేపర్ అంటే మీకు ఇప్పుడు మీరు ఒక కిరాణా షాప్లో పోయి ఒక డబ్బా కొనుక్కొస్తే ఒక బ్రౌన్ కలర్ డబ్బాలు ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ క్రాఫ్ట్. అంటే కారిగేషన్ డబ్బా తయారు నుంచి, ఒక ప్రింటర్ దగ్గర నుంచి, ఒక నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి, ఒక పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి, ఒక పేపర్ కప్పు, పేపర్ ప్లేట్లు, అందరికీ సంబంధించినటువంటి రా మెటీరియల్ అన్నమాట ఇది. ఆ రా మెటీరియల్కి సంబంధించిన అందరూ విక్రయకర్తలు, మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దీంట్లో మా రావు గారు చెప్పినట్టు B2B, B2C, మీకు B2B ఉంటారు, B2C ఇట్లా ఉంటారు. గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్, మన తెలంగాణలో 12,000 టన్నుల పేపర్ ఒక సంవత్సరానికి వాడుతుంది మన గవర్నమెంట్, ఒక్క టెక్స్ట్ బుక్కి మాత్రమే. అలాగే ఆంధ్రాలో ఉంది. తర్వాత గోల్కొండ నోట్బుక్స్ మీరు అందరు వినే ఉంటారు, 8,000 టన్నులు, రైట్ సార్, 8 నుంచి 9,000 టన్నులు వాడతారు. అంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అనమాట. పేపర్ అండ్ ప్రింట్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, టాప్ 3 ఇండస్ట్రీలో వస్తుంది. దీనికి సంబంధించిన అన్ని ముడి సరుకులు, పేపరు, బోర్డు, పేపర్ కప్పులు, పేపర్ బ్యాగులు, అన్నిటికీ సంబంధించిన ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఉంటాయి వాళ్ళది. వీళ్ళందరికీ కొనేవారు అంటే విక్రయకర్తలు, వాళ్ళ పర్చేజ్ చేసే వాళ్ళందరూ ఈ ఎగ్జిబిషన్కి విజిటర్గా వస్తారు. నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆల్ ఓవర్ పాన్ ఇండియా నుంచి మాకు విజిటర్స్ వస్తున్నారు. అలాగే గల్ఫ్ నుంచి, ఆఫ్రికా నుంచి, సార్క్ కంట్రీస్, నేపాల్, శ్రీలంక, భూటాన్ నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇదొక మొదటి ప్రయత్నం మాది, ఈ పేపర్ ఫౌండేషన్ మొదటి ప్రయత్నం. దీని తర్వాత ఈ ఎగ్జిబిషన్ తర్వాత 2026లో ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ 2026 ఆల్సో. మేము పేపర్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ స్టార్ట్ చేశాము 2 months బ్యాక్. పేపర్ ఫౌండేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే లవ్ పేపర్ అంటే పేపర్ని ప్రేమించండి. యూజ్ పేపర్ వితౌట్ వేస్ట్ అంటే పేపర్ని మీరు ఉపయోగించండి, ఆలోచించకుండా ఉపయోగించండి. మీకు 2 పేపర్లు అంటే 2 పేపర్లు యూజ్ చేయాలా, 1 పేపర్ అంటే 1 పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమి స్పాయిల్ అవ్వదు. మన మైండ్లో ఏముందంటే పేపర్ చెట్లు కట్ చేస్తారు, ఫారెస్ట్ కట్ చేస్తారని, అదంతా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే మేము ఈ ఎన్జిఓ స్టార్ట్ చేశాము. దీంట్లో మేము ప్రజలకి, సొసైటీకి అసలు పేపర్ ఎట్లా తయారు చేస్తుంది, ఇండియాలో 80% దాకా పేపర్ తయారీలో అసలు వుడ్డే యూజ్ చేయరు, ఓన్లీ రీసైకిల్డ్ ఫైబరు. రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు కూడా చెప్పారు, జాల్నాలో ఒక ఇండస్ట్రీ పెట్టారు ఇక్కడ అనేసి. అట్లా రకరకాల డిఫరెంట్ అంటే వేరే స్టేట్స్లో చాలా చోట్ల పేపర్ మిల్స్ వేస్ట్ పేపర్ బేస్డ్ వచ్చింది. దాని మీద రీసైక్లింగ్ చేసి పేపర్ చేసి మనకు కావాల్సిన, ప్రజలకు కావాల్సిన రైటింగ్, ప్రింటింగ్ పేపరు, ప్యాకేజింగ్ పేపరు, బోర్డ్స్, రకరకాల పేపర్లు తయారు చేస్తున్నారు. అది
ఏంటంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నాం, లేకపోతే ఆ కచరా అంతా వదిలేస్తే అవన్నీ మనకి బ్లాక్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. మనదే కాదు, వేరే దేశాల నుంచి కూడా వేస్ట్ పేపర్ ఇండియా తెచ్చుకొని అవి కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాము. ఇండియాలో పేపర్ తయారీ అంటే చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, నాట్ ఓన్లీ ఫర్ ఇండియాకే కాదు ప్రపంచ దేశాలకు కూడా మనం ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ బాగుండటానికి మన సహాయం చేస్తున్నాము. ఆ ఉద్దేశం ప్రజలకి చెప్పాలా, ఈ గ్రీన్ వాషింగ్ని ఫైట్ చేస్తానికి, అబద్ధ ప్రచారాన్ని మనం తిప్పికొట్టడానికి ఈ సంస్థ పెట్టారు. అంతే. ఇంకొకటి ఏంటంటే మన ఆత్మనిర్భర్ భారత్, ఎప్పటికేంటంటే మనకి ఏదో ఒక చిన్న మోజు ఉంటుంది, ఇంపోర్టెడ్ అంటే బాగుంటుంది. ఇంతకుముందు అంటే ఏదైనా అది చైనా అంటే బెటర్, తర్వాత ఏమనుకున్నాం చైనా అంటే మంచి క్వాలిటీ కాదు, వేరే ఇంపోర్టెడ్ అమెరికా అయితే బెటర్. అట్లా కాదు, ఇండియన్ పేపర్ ఆల్సో చాలా బాగుంటుంది. మన పర్పస్కి ఏది సర్వ్ అవుతుందో అది కనుక సర్వ్ అయిందంటే మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఇండియన్ పేపరు. ఇండియన్ పేపర్ యూజ్ చేస్తే పేపర్ ఇండస్ట్రీ కనుక బాగుండి, పేపర్ మిల్స్ బాగుండి, దాన్ని డీలర్స్ బాగుంటారు, రిటైలర్స్ బాగుంటారు, ప్రింటర్స్ బాగుంటారు, పబ్లిషర్స్ బాగుంటారు. మొత్తం మన డబ్బులు మన దగ్గరే సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఎకానమీ పెరుగుతుంది, అంతా బాగుంటుంది. ఒకవేళ షార్టేజ్ కనుక వచ్చిందంటే ఒక పేపరు, కొత్త ఇండస్ట్రీ వస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది. అందువల్ల మనం వీలున్నంత వరకు మన దగ్గర ఇండియాలో తయారు కాని పేపర్లు అయితే ఇంపోర్ట్ చేయడానికి లేదు, కానీ మన దగ్గర తయారయ్యే పేపర్లు మన ఇండియన్ పేపర్ వాడితే మంచిదనేది మోడీ గారి ప్రభుత్వం ఉద్దేశం, మా ఉద్దేశం కూడా అదే. దాన్ని అందరూ ప్రజలు గుర్తించి లోకల్ పేపర్ యూజ్ చేస్తారు. అండ్ యూజ్ చేసే పేపర్కి కూడా మీరు ఆలోచించకుండా ఏదో ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, చెట్లు కట్ అవుతుంది, ఫారెస్ట్లు కట్ అవుతుంది అని ఆలోచించకుండా మీరు శుభ్రంగా మీకు ఎంత పేపర్ ఉపయోగిస్తారో అంత పేపర్ ఉపయోగించండి. जैसा कोई आपको बताया है कि ये पहली बार हैदराबाद में होने जा रहा है। डेट इज 6 जून to 8 जून एट हाईटेक एग्जीबिशन सेंटर। इसका उद्देश्य पेपर को बढ़ावा देने के लिए और उसके लिए हम लोगों ने पेपर फाउंडेशन का एक एनजीओ खोला है। आज के महत्वपूर्ण दौर में हमको पेपर के बारे में बताने के लिए और जो मिथ्स और बस्टिंग्स होना है उसके लिए हमने एक और एनजीओ खोलकर उसमें हमारे प्रेसिडेंट मिस्टर BR राव जो हमारे हैं वो आपको पूरा पेपर फाउंडेशन की ब्रीफ बताएंगे। Press members here. We have started this NGO Paper Foundation. The main objectives or the foundation of the Paper Foundation is, one is love paper, use paper without hesitation, and fight against greenwashing, and Atmanirbhar Bharat, encourage usage of Indian paper. These are the four objectives of the Paper Foundation. It is for a noble cause for the society. We are doing it. There is no personal benefits, and this NGO is purely non-commercial. And this is a movement-like thing. I am very sure we have been trying to do in our own manner. This NGO, we have started to unite all the paper lovers, because there is a lot of mudslinging on the paper saying that if you don't use paper, you will save trees and all. Actually, those are all myths. The real facts are different. In India, around 80 to 82% of the paper is produced using waste paper and agricultural residue. Hardly some quantity is done with the wood, that too from the farmers and socially the forestry. In India, paper industry does not cut any trees or forests, which is a wrong conception there. We wanted to remove that and also help the society to identify projects which are environment bad to replace with paper. Paper is environment friendly because it's biodegradable, recyclable, and reusable and also sustainable. Because of these three factors, paper is considered an environment friendly product, and we want to encourage to the society so that some products which are giving bad to the environment, we want that to be replaced with that. That is also objective. With these objectives, we have started this movement, this Paper Foundation, uniting all the people.
who love their paper. Might be he is a manufacturer, they can be a converter, they can be notebook people, they will be textbook people, publishers, all people we wanted to do. And we are giving membership free of cost to all the people. And we just want to take the feedback from them. If they come across some mudslinging, greenwashing, or somebody tries to put something blame on that, we want to address it properly, educate the society and the public what the reality is. But this movement is going to have a cost. You see, it is not very easy to get these things done. It is a social cost. But for that, we need funds. For that, we have friends of us from the paper trade, some environmentalists, some chartered accountants, and some printers, machinery manufacturers. We all came together and started this company. They'll be conducting every alternative year a PAP Expo, which is going to be a exhibition of the connected to paper and paper industry. And the majority of the proceeds which we earn from this PAP Expo will be used by the Paper Foundation for the social objective and social causes which I have explained to you. Now I request Mr. Nirmal Kuhad, CEO, to explain about the exhibition. जैसा कि आपको बताया है राव स्टेशन के बारे में, हमने इसको आकर्षण करने के लिए सरकार से MSME का भी जोड़ा है, जिससे कि छोटे से छोटे व्यापारी, छोटा इंडस्ट्री भी अपने यहाँ अपने तेलंगाना में डेवलप हो और काफ़ी ऊंचाई की तरफ जाए। उसके लिए MSME वालों का सपोर्ट भी मिला हमको इस पैप एक्सपो के लिए। ये जो पहली बार हो रहा है हाईटेक एग्जीबिशन सेंटर में, ये करीब करीब 100 एग्जीबिशन स्टॉल्स हैं जो कि पूरे हिंदुस्तान से आ रहे हैं और बड़ी बड़ी इंडस्ट्री वाले भी इसमें इन्वॉल्व हैं। सेतिया इंडस्ट्रीज़ हैं, इमामी पेपर के भी हैं, वेस्ट कोस्ट है, जानी सेल्स, 3M पेपर प्रोडक्ट्स, जेके पेपर वाले, TNPL वाले, सभी लोग इसमें उपस्थित रहेंगे। और हाँ, अपने लोकल ITC दिव्य शक्ति का भी उनका सहयोग हमें मिला है। जहाँ तक विजिटर्स का सवाल है, हमने पूरे भारतवर्ष से हर कोने कोने से यहाँ पर सबको न्योता दिया है एज अ विजिटर। सब तेलंगाना की तरफ आ रहे हैं। हमने तो एक स्लोगन लगाया, चलो हैदराबाद। सभी लोगों को हैदराबाद आने का है और गल्फ कंट्रीज से भी विजिटर्स आ रहे हैं। तो जैसा ये बहुत अच्छा रहेगा, 6 तारीख से 8 तारीख तक माहौल बहुत बड़ा रहेगा और एक पेपर के बारे में सभी लोगों को एक विविध प्रकार के जो पेपर्स हैं वो वहाँ पर प्रदर्शित किए जाएंगे। इसके साथ साथ पेपर के साथ साथ जो पेपर से वस्तुएं बनाई जाती है, पेपर बैग्स बनाते हैं, रिजिड बॉक्सेस बनाते हैं, कि कितना यूजफुल है ये पेपर। खाली पेपर नाम का एक पेपर नहीं है, आज न्यूज़पेपर मीडिया है वो भी पेपर के बिना नहीं है। तो आज बिना पेपर के हमारा जीवन अधूरा है। तो उसी को और अग्रसर ले जाने के लिए हमने ये पेपर एग्जीबिशन किया है और इस तेलंगाना के हाईटेक एग्जीबिशन का पहला और इस साउथ बेल्ट का भी एक पहला एग्जीबिशन सेंटर हो रहा है। इसमें कर्नाटक, महाराष्ट्र, तमिलनाडु, छत्तीसगढ़ से भी आ रहे हैं। और रिसेंटली जैसा कि आप लोगों को मालूम है, मन की बात में हमारे मोदी जी उन्होंने बताया था कि पेपर इज रिसाइकल। तो वही चीज़ हम भी यहाँ पब्लिसाइज कर रहे हैं कि पेपर यूज़ करने का ट्री से नहीं कटता है, ये रिसाइकल होता है और रिसाइकल होने से ही अपन वापस यूज़ कर रहे हैं। आज बच्चे करीब 78% तो अपना पेपर रिसाइकल ही हो रहा है। तो हिचकिचाने का जरूरत नहीं, जो पेपर में है वो डिजिटल में नहीं है, बट डिजिटल पेपर की याददाश्त तो ज़्यादा रहेगी। हर चीज़ के लिए अपने को जन्म हो या मरण हो, अपने को पेपर की ज़रूरत है। तो इसीलिए इसको किया जा रहा है और इसमें हम डायरेक्टर्स और सारे हमारे जिन्होंने भाग लिया, ये सब पेपर इंडस्ट्री से जुड़े हुए काफ़ी 50 साल से इसको प्रमोशन करने के लिए। आई वुड लाइक टू हैव मिस्टर अरविंद शर्मा जी, हमारे जो इस ग्रुप के पेपर्स एक्सपो LLP के एडवाइजर है, वन ऑफ द एडवाइजर, को चंद शब्द करें। सभी प्रेस से उपस्थित देवियों सज्जनों, सबको नमस्कार। जैसा हमें जीवन में जीने के लिए सांस लेना आवश्यक है,
वैसा ही पेपर की भी हमारे जीवन में आवश्यकता पड़ती है। बर्थ सर्टिफिकेट से लेके डेथ सर्टिफिकेट से लेके बीच में मतलब एजुकेशनल कुछ सर्टिफिकेट हो या एनीथिंग, जैसा गीता में कहा कि आदि मध्य और अंत, हमारे जीवन में पेपर का भी उतना ही महत्व है, शुरू से आखिर तक। भारत में आप देखेंगे एक ज़माने में पहले पेपर क्वालिटी बिल्कुल ही रफ और अच्छा स्तर नहीं रहता था क्वालिटी का, लेकिन बहुत बड़ी क्रांति हुई है पेपर के फील्ड में, बड़ी बड़ी मिलें आई हैं। तो हमने सोचा क्यों ना इन सबको एक जगह इकट्ठा करें, जिससे सब लोग उसका लाभ उठा सकें, एक दूसरे से मिलें, अपने क्वालिटी अपने प्रोडक्ट्स के बारे में बताएं, और जो प्रिंटर्स हैं पब्लिशर्स हैं वो जाने एक दूसरे को। और पैकेजिंग की क्रांति तो आप लोग देखते ही हैं, पहले कोई भी चीज़ जस्ट एक ऑर्डिनरी खाकी के ऐसे डब्बे में ब्राउन कलर में आती थी, आजकल कितना मल्टी कलर प्रिंटिंग और अट्रैक्टिव हो गया है। सो ये एक इंडस्ट्री है जो सरकार को भी इसमें उद्योग भी सबसे ज़्यादा मिलता है, लेबर एंड ऑल दैट तो लगी रहा है, और अपने टैक्स का भी काफ़ी इसमें हम लोग योगदान देते हैं इंडस्ट्री की वजह से। तो मेरी आप सभी से यही रिक्वेस्ट है कि इसको ज़्यादा से ज़्यादा प्रसारित करें और जितना भी हो सके हमें सहयोग करें। धन्यवाद। మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చినందుకు. మా మిత్రులు చెప్పినట్టు పేపర్ అనేది 78% రీసైకిల్ అవుతుంది. బట్ మనకి ఇండియాలో మీరు ఏ ఎయిర్పోర్ట్లో పోయినా, ఇంకా హైదరాబాద్లో స్టార్ట్ చేయలేదు, టిష్యూ పేపర్ బంద్ చేసేసారు. మీకు అక్కడ ఒక స్లోగన్ పెడతాడు. బాంబే ఎయిర్పోర్ట్లో అయితే మీరు అడిగే టిష్యూ పేపర్ తోటి 2 లక్షల చెట్లు కట్ అవుతున్నాయని చెప్పి పెడతాడు. సో ఇదే మా రావు గారు చెప్పినట్టు ఇదొక భ్రమ అన్నమాట. ఈ భ్రమను దూరం చేయడానికే పేపర్ ఫౌండేషన్ అనేది మేము స్టార్ట్ చేశాము. సో పేపర్ ఫౌండేషన్ అనేది ఎందుకంటే దీంతో ఖర్చుతో కూడుకున్న పని కనుక దానికి రెవెన్యూ చేయడానికి పేపర్ ఎక్స్ చేస్తున్నాము. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ప్రింటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ మీడియా నుంచి ఉన్నారు కనుక ప్రపంచంలో న్యూస్ పేపర్ అనేది ఇంకా మంచిగా నడుస్తున్నది మన ఇండియా ఒకటి. బట్ ఆల్రెడీ కొన్ని డెవలప్ నేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, వాళ్ళు మళ్ళా ప్రింటింగ్ న్యూస్ పేపర్స్ అనేది రైజ్ అవుతుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్వీడన్ అనే దేశంలో 11 సంవత్సరాల కింద టెక్స్ట్ బుక్ బంద్ చేశారు. వాళ్ళు ట్యాబ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఒక 6 నెలల కింద ద ప్రైమ్ మినిస్టర్ అగైన్ సేడ్ బికాస్ ఆఫ్ దిస్ ట్యాబ్ ప్రింటెడ్ బుక్ తోటి వచ్చే బెనిఫిట్లు లేవు అని మళ్ళీ వాళ్ళు బుక్స్లోకి రీఎంటర్ అయిపోయారు. అంటే మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం. మన ఇండియాలో ప్రతి ఒక్కరు డిజిటలైజేషన్ అని మాట్లాడుతున్నారు. బట్ దేర్ ఈజ్ అ సర్టెన్ డిసడ్వాంటేజ్ త్రూ ద డిజిటలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ఫోన్లు, మనం వాడే ప్రింటర్లు, దీంట్లో ఎంత % రీసైకిల్ అవుతున్నాయి? 0% రీసైకిల్. 0, ఐ వుడ్ సే 0. మీ ప్రతి ఒక్కరి ఇంట్లలో 5 ఫోన్లు ఉంటాయి, పాత డబ్బా ఫోన్లు. అది మనం సెల్ఫ్లో పెట్టుకున్నాం. ఏ రోజైతే అది మార్కెట్లో పడేస్తామో దాంట్లో చాలా హానికరమైన హజార్డ్ మెటీరియల్ ఉంటుంది. సో పేపర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. మన ఇండియాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 80-90% రీసైకిల్ అవుతుంది. 80% రీసైకిల్ అవుతుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు, మన కాలనీలో పేపర్ కొనే ఒక రద్దీ కొనే పేపర్ షాప్ ఉంటుంది. సో వీఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ ఇండియా. కాకపోతే ఈ కార్పొరేట్ కంపెనీలు చేసే దానివల్ల ఈ పేపర్ మైత్ అనేది వచ్చింది. సో దాన్ని దూరం చేయడానికి మేము స్టార్ట్ చేసాం. అయితే మీకు అందరికీ ఐటెక్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఐటెక్స్ ఇస్ వన్ ఆఫ్ ద సఫిస్టికేటెడ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే ఫస్ట్ పీపీపీ ప్రాజెక్ట్ మోడ్లో స్టార్ట్ అయిన ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్. సో వరల్డ్ క్లాస్ అండి. ఇప్పుడు హాల్ నెంబర్ 4 మీరు ఇప్పుడు పోయి చూస్తే ప్రపంచ సుందరిమణులంతా ఐటెక్స్లోనే ఉన్నారు ఈరోజు. అదే హాల్లో మా ఎగ్జిబిషన్ ఇట్లా అదే హాల్ నెంబర్ 4లో జరుగుతుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని. పార్కింగ్కి కొన్ని వేల కార్లు పెట్టుకోవచ్చు, మెషిన్ తీసుకురావడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మా మిత్రులు ఒకటి మిస్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ డ్యూరింగ్ ఎగ్జిబిషన్ మేము టెక్నికల్ సెమినార్ ఇట్లా చేస్తున్నాం. మంచి మంచి స్పీకర్స్ మన హైదరాబాద్లో ప్రగతి నరేంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద ఏషియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రింటర్, ఆయన మాట్లాడుతున్నాడు. టిఎన్పిఎల్ నుంచి, జేకే నుంచి, తర్వాత సేతియా నుంచి మంచి మంచి స్పీకర్స్ వస్తున్నారు, జానీ సేల్స్ నుంచి. దే ఆల్ టాక్ అబౌట్ ద ఫ్యూచర్ పేపర్ ఇండస్ట్రీ. పేపర్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనేది ఆ కాన్ఫరెన్స్ ఇట్లా మాకు డ్యూరింగ్ ఎగ్జిబిషన్ 6 నుంచి 8 జరిగే ఎగ్జిబిషన్లో కాన్ఫరెన్స్ ఇట్లా మీకు హాల్ నెంబర్ 4లో మీద కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, దాంట్లో ఉంటాయి. సో మీరందరూ
ఎందుకంటే మీరు మా ప్రింట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వీఆర్ ఆల్ ఇన్ సేమ్ బాస్కెట్. ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే మనం అందరం. సో అతి ఎక్కువ మీడియా కవరేజ్ చేసి మీరు మీ తరఫున ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.